సొంత గడ్డపై ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో భారత మహిళల జట్టు విజయం దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో ఒక్క రోజులోనే 400కు పైగా పరుగులు చేసిన భారత్ రెండో రోజు ఆటలో 428 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ను పార్ట్ టైం స్పిన్నర్ దీప్తి శర్మ హడలెత్తించింది. దీప్తి కేవలం 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను చావుదెబ్బ కొట్టింది. దీప్తి శర్మ 5.3 ఓవర్లు బౌలింగ్ చేయగా అందులో 4 ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం. దాంతో ఇంగ్లాండ్ జట్టు 35.3 ఓవర్లలో 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ జట్టులో నాట్ షీవర్ బ్రంట్ 59 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, రేణుకా సింగ్ 1, పూజా వస్త్రాకర్ 1, దీప్తి శర్మ 5 వికెట్లు తీశారు. దీంతో భారత్ కు 292 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత మహిళల జట్టు 18 ఓవర్లలో 3 వికెట్లకు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ జట్టు ఆధిక్యం 375 పరుగులకు చేరింది.